హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ప్రధాన పార్టీలు పోటీపడి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో మనము భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. ప్రస్తుతం మనం మరిగూడ మండలంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మనతో పాటు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు రాబో కాలంలో ఎంపీగా ఎవరు నిలబడబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సలీం అండి. ఎక్కడా మీది? నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామం. ఓకే రైట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. మరి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? చూడండి సార్, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఇంతకుముందు అభివృద్ధి ఎప్పుడు కూడా కాలేదు. అభివృద్ధి చేసింది కేవలం కేసీఆర్ గారే. మన బడుగు బలహీన వర్గాల నుంచి బీసీ క్యాండిడేట్ను నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్కి దక్కింది. ఈ మునుగోడు నియోజకవర్గం కానీ భువనగిరి నియోజకవర్గంలో కానీ క్యామ మల్లేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. అంటే క్యామ మల్లేష్ క్యాపబిలిటీ ఏంటి? క్యామ మల్లేష్ గారు చిన్న కార్యకర్త నుంచి, సామాన్య కార్యకర్త నుంచి పేదల ప్రజల మనసులు అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మనిషి. పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తులందరి మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన వాస్తవ్యుడు ఇక్కడ ఈ ఇబ్రాహీంపట్నం దగ్గరలో అతను సారు గారు ఊరు. అంతేకాకుండా మాకు ఈ చెర్లగూడెం ప్రాజెక్టు కూడా దీన్ని అభివృద్ధి చేయాలంటే, అది కూడా తొందరగా కావాలంటే మా ఎంపీ గారి యొక్క వాయిస్ పార్లమెంట్లో వినపడాలి. కాబట్టి మా క్యామ మల్లేష్ అంత వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. మా క్యామ మల్లేష్ గారు చాలా మంచిగా మాట్లాడతారు. ఒక మంచి బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి క్యామ మల్లేష్ గారిని అత్యధిక మెజారిటీ. రైట్. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం సంగతి? ఏం పేరు మీ పేరు? నా పేరు నక్క చంద్రశేఖర్ అండి. నక్క చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, రాబో కాలంలో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఎంపీగా మన టీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గారు అత్యధిక మెజారిటీ గెలుస్తారు ఇక్కడ బీసీ. అంటే నేను అడగంగానే క్యామ మల్లేష్ అంటున్నాను. ఎవరెవరు నిలబడుతున్నారు, ఎవరెవరు పోటీగా ఉంటున్నారు, ఏం సంగతి? బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. ఇందులో మాత్రం మనకు బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అత్యధిక మెజారిటీ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. క్యామ మల్లేష్ క్యాపబిలిటీ ఏంటి? క్యామ మల్లేష్ గారి క్యాపబిలిటీ ఏమిటంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, అతను చేసినటువంటి సంక్షేమ పథకాలే అతనికి శ్రీరామ రక్ష. మరొక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారంటీ స్కీములతో వచ్చినది. మరి వాళ్ళ గ్యారంటీ ఇంతవరకు ఒక గ్యారంటీ అమలు కాలేదు. ఇప్పుడు ఇంతవరకు ఏమైనా గ్యారంటీ అమలు అయితే మనం అనుకోవచ్చు. ఇప్పటివరకు కూడా పాత గ్యారంటీలకు పేరు పెట్టి నేను చేస్తా అంటున్నాను, కానీ ఇంతవరకు అయితే చేసిండా మీకు కూడా తెలుసు కదా. మీకు కూడా అర్థమవుతుంది కదా. ఓకే చెప్పండి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ లేదు, మన క్యామ మల్లేష్ గారి పోటీ ఇక్కడ. బీఆర్ఎస్ ఆయననే భువనగిరి అభ్యర్థిగా ఆయనే పోటీలో ఉన్నాడు, పోటీలో గెలుస్తుండు. మిగతా అభ్యర్థి డమ్మీ, ఎవరు బీజేపీ కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అమలు చేయలేదు, వాళ్ళు చేయలేరు, వాళ్ళ నుంచి కాదు. ఇప్పుడు మీకు తెలుసు కదండి, ఇప్పుడు మీరు ఆయన 3,000 పెన్షన్ 4,000 చేస్తున్నాడు, 12,000 రైతు బంధు 15,000 చేస్తున్నాడు. చేసిండా? కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలకు తులమానం కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా ఇచ్చిండా? మీకు తెలుసు కదా. మీరే ఆత్మవిమర్శ చేసుకోండి విలేకరుల గారు. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఇప్పుడు భువనగిరి పరిధిలో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ దీక్ష వల్ల, కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధికి ముందుకు నోచుకుంది. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే, తెలంగాణకు పెద్ద కొడుకు ఎవరైతే కేసీఆర్ ఎట్టన్నాడో, చిన్న కొడుకు కూడా జర ఎక్కువ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్లు మోస హామీలతో 6 గ్యారంటీల పథకం అని ఏవో చెప్పిర్రు. కానీ వాళ్ళు వచ్చి ఏమన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆయన ప్రచార యాత్రలో, నేను గెలవగానే పోయి ఎమ్మటే రుణమాఫీ అవుతుంది, ఎమ్మటే లోన్లు తెచ్చుకోన్నాడు. ఇంతవరకు కానీ ఇక్కడ కానీ లోన్లు తెచ్చుకున్న పరిస్థితి లేదు, రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. ఇంకోటి ఇప్పుడు ఏమన్నాడు, పింఛన్ పెంచుతున్నాడు, పింఛన్ కూడా పెంచలే. ఉచిత ఫ్రీ బస్సులు అన్నాడు. ఫ్రీ బస్సులు అంటే ఎక్కడ పోయినా కూడా ఫ్రీ బస్సులు అని చెప్పింది, కానీ జనాలు కొట్టుకొని చేస్తున్నారు. ఎక్కడ కూడా రైతులకి మేలు ఏం చేయలే. రైతు బంధు 12,000 చేసి 15,000 చేస్తాను, కానీ ఉచిత హామీలు ఇప్పుడు రైతులను మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఇక్కడికి కరెంటు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక రైతులు ఎప్పుడు పోయినా 24 గంటలు కరెంట్ ఉండేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక నైట్ పూట కానీ, రాత్రి వేళల్లో కానీ, ఎక్కడ కానీ, పొద్దుగాల కానీ కరెంట్ ఆయన ఇష్టం వచ్చినట్టు తీసేస్తుండే. ఎప్పుడంటే వెంట తీసేసిండు అనుకో, రైతులు కానీ
ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ గుర్తుపడతారు. కానీ ఏం చేస్తుండో 5 నిమిషాలకు ఒక 10 నిమిషాలకు 10 నిమిషాలు చేస్తాడు, అర్ధ గంటకు ఒక 5 నిమిషాలు ఇట్లా కట్ చేసుకుంటూ 24 గంటలల్లా 6-7 గంటలు కరెంట్ కట్ చేస్తుండు. రైతులకు మేలు చేసే గవర్నమెంట్ అయితే కాదు ఇది. ఏమైనా కేవలం ఆయన ఆర్థిక స్వలాభాల కోసం వాళ్ళు ఎట్టట్ట చేసారో ప్రజలు ఏం చేసారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు టైప్లా తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అని చెప్పి మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి క్యామ మల్లేష్ యొక్క క్యాపబిలిటీ అంటే ఏం చెప్తారు? క్యామ మల్లేష్ బడుగు బలహీన వర్గానికి చెందిన అతిపేద కుటుంబం నుంచి చిన్న స్థాయికి వెళ్ళి పై స్థాయికి వచ్చిన వ్యక్తి. పేద ప్రజల గురించి ఏం తెలిసిన ప్రతి అంటే అనుభవాలు ఏం చేసిండో ఎట్లెట్లా ఉన్నాడు. ఆయన ఒక ఇబ్రాపట్నం క్యాండిడేట్, ఇప్పుడు మనకు ఈ కాన్సెన్స్ భువనగిరికి పక్కన ఉన్న క్యాండిడేట్. పేద ప్రజలకు కానీ ఏం వచ్చినా కూడా ఆపదలు ఉన్నా వచ్చి ఆదుకునే క్యాండిడేట్. అసలు క్యాండిడేట్ని భువనగిరి కాన్సెన్స్లో బీసీ ప్రజలు ఎంతవరకు ఉన్నారు, ఓటింగ్ ఎంత ఉన్నది అని చెప్పి అసలు క్యాండిడేట్ని వెన్నుకొని క్యామ మల్లేష్ని గుర్తించి కేసీఆర్ కొంతమంది రైతుల నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం వస్తూ చెప్తూ ఉన్నారు. నిజంగానే వ్యతిరేకం ఉన్నదా? ఆ ఓటు బ్యాంక్ నిజంగానే మళ్ళీ బీఆర్ఎస్ కు అనుకూలించే వాతావరణం ఉందంటారా? అనుకూలించే వాతావరణం ఉందండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు కొనడంలో ఫెయిల్ అయినారు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ యార్డ్లలో ఓట్లు పోసుకొని అట్నే నిలబడి ఉన్నారు. రైతు బంధు కూడా 3-4 ఎకరాలకు దాటలేదు. మా నియోజకవర్గం మా పార్లమెంట్ స్థానం మాత్రం క్యామ మల్లేష్ గారికే ఉంది. ఎందుకంటే మాకు చెర్లగూడెం కిస్రాంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో ఆ వర్క్ కూడా పట్టించుకుంటలేరు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే మాకు సస్యశ్యామలం అయింది. మా నియోజకవర్గం భువనగిరి ఇటు హాలియా వరకైనా మాకు అనుకూలంగానైతే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం. ఓట్లు కూడా వేయడానికి కృషి చేస్తున్నాం. ఓకే, రైట్. చెప్పండి. ఏం చెప్తున్నా అంటే నేను రైతు బంధు 10,000 నుంచి 15,000 ఇస్తాను అన్నాడు. అవును కదా? ఓకే, ఇవన్నీ మీరు మాట్లాడినాయి కదా. బంధు 10,000 నుంచి 15,000 ఇస్తున్నాడు. 2,000 పెన్షన్ నుంచి 4,000 ఇస్తున్నాడు. ప్లస్ ఈ రైతు బంధు ఈ రైతు రుణమాఫీ 2 లక్షలకు పెంచుతున్నాడు. అయితే ఈయన ఏందంటే చెప్పిన ఆయన ఎంతసేపు ఉన్నాడు ఈ 10,000 రైతు బంధే వేయలేడు ఇప్పుడు కూడా. ఈయన ఎట్లుందంటే సామెత అంటే వెనకాడ మన తెలంగాణ సామెతలా తల్లికి పోయినాడు చిన్నమ్మకు బంగారు గాలి చేపిస్తాడు నిజోలి అట్లా అయినది కథ అంతా. చెప్పండి, రాజకీయం వేడెక్కుతుందా చల్లబడుతుందా? వేడెక్కుతుందా అంటే వేడి ఏం లేదు కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఏదో మనం కాలేజీ భరించి గేమ్ అది మన దునప ఉండడం ఉంది ఈ రాజకీయం. ఓకేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్టుందంటే పాలిచ్చే బర్రె ఎవరు, దున్నపోతే ఎవరు? పాలిచ్చే బర్రె కేసీఆర్, దున్నపోతుకు రేవంత్ రెడ్డి. అట్నే ఉంది ఈ రాజకీయం. మరి ఎట్లా ఇప్పుడు 120 రోజులే కదా ఆయన వచ్చింది. 120 అంటే అంటారు మీరు. పని అంటే ఒక రోజు అయితే పని కదా మనకి. ఇవాళ ఇప్పుడు హాస్పిటల్ పోతాం, చచ్చిపోతాం, ఏమవుతుంది? పడేస్తే ముండిన బతాడు. అంటే పరిపాలన అంటే తొందరలోనే తెలిసిపోతుంది అంటవా? తెలిసిపోవాలి మన అట్నే. ఇప్పుడు 9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తున్నాడు. రుణం తెచ్చుకున్నాడు, రుణం ఇచ్చిండా? ఇయలే కదా. అట్లే ఉంది అది. ఇంకోటి ఈ జాతీయ పార్టీలో మనము ఆహ్వానం ఇవ్వద్దు. ప్రాంతీయ ఆహ్వానిస్తే మనం డెవలప్మెంట్ అవుతాం. ఇక్కడ ప్రాంత అభివృద్ధి కావాలంటే ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? అరే మన ప్రాంతీయ పార్టీ వస్తే ఏ పార్టీ ప్రాంతీయ పార్టీ వస్తేనే అభివృద్ధి అవుతుంది. ప్రాంతీయ పార్టీ మనకు టీఆర్ఎస్ కాబట్టి అది వస్తే మనకు అభివృద్ధి అవుతుంది. అట్లా రైట్. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడుతున్నారు ఏంటి? ఆయన నిలబడుతున్నారు. వారికి తెలిస్తే మనకు అభివృద్ధి అవుతుండొచ్చు. ఇంకోటి మనకు జాతీయ పార్టీలో అభివృద్ధి ఎప్పుడు కాలేదు. ఇప్పుడు 60 నుంచి మనకు కాంగ్రెస్ ఉంది, దాంతో పెద్ద అభివృద్ధి ఏం కాలేదు. బీజేపీ వచ్చి 10 ఏళ్ళైంది, మనకు అభివృద్ధి ఏం కాలేదు. ఇప్పుడు మన టీఆర్ఎస్ అభివృద్ధి అయింది. దాన్ని మనం కాదనుకున్నాం, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దానికోసం మనం కొట్లాడుతున్నాం. అది వస్తే మనకు అభివృద్ధి అవుతుంది. మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉందంటావు? ఎవరి మీద ఏదైనా బీసీ కాంగ్రెస్ అనేది అప్పుడు ప్లాపీడ ఏదో వచ్చింది గాలిలో. అది కానీ పెద్ద సమస్య ఏం కాదు. 60 వచ్చింది, అది అటు ప్లాపే. కానీ వస్తే చెప్పు బ్రదర్. నమస్తే. చెప్పండి, ఇక్కడ గతంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి బూర నర్సయ్య పరిపాలన చేసినటువంటి సందర్భం చూసాము. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడ ఎంపీగా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని కాదని ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అని కొంతమంది అని అంటున్నారు. ఇది నిజంగా సాధ్యపడుతుంది అంటవా? ఇక్కడ బూరనర్సయ్య గారి పాలన, రాజగోపాల్ రెడ్డి పాలన ఎవరికి తెలియదు. కేసీఆర్ పాలన మాత్రమే తెలుసు అందరికీ. కేసీఆర్ పాలన ఏం తెలుసు, ఏం చేసిండు అనేది. రూపాయల పెన్షన్ వృద్ధులకు అందరికి అందించిండు. అలాంటి పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పటి వరకు ఎవరికి చేసిండు 4,000 రూపాయలు?
కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాడు మహిళలకు. తర్వాత 2,500 ప్రతి మహిళకు అందిస్తాడు. ఇప్పటివరకు ఎవరికి అందించిండు? ఈ పథకాలు అందిస్తే మహిళలు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి వచ్చిరాలు గవర్నమెంట్లకి. ప్రధానంగా ఎవరెవరు నిలబడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? ఎవరైనా నిలబడనండి. టీఆర్ఎస్ నాయకులను ఎందుకు తీసుకుపోతుర్రు? మీ కాంగ్రెస్ బలంగా ఉంది కదా, టీఆర్ఎస్ నాయకులను మీ పార్టీలకు ఎందుకు తీసుకుపోతుర్రు? టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు తీసుకుపోతుర్రు? మీరు ఫస్ట్ పథకాలు అమలు చేయండి. మీరు చెప్పిన పథకాలు ఏమేమి చెప్పారో అవి అమలు చేయండి. ఆర్టీసీ బస్సులన్నీ మహిళలు ఎక్కువ రద్దీ అయ్యి ఇబ్బందులు పడుతుర్రు. మీరు బస్సులు ఎందుకు పెంచలేరు? ఉన్న బస్సులను నడిపిస్తురుగా, బస్సులను పెంచవండి ఫస్ట్. ఇవి అమలు చేయండి, తర్వాత జనం తీర్పిస్తారు. మరి ఎవరు అంటే ఇక్కడ మీరు అభ్యర్థుల పేర్లు చెప్పలేదు, ఎవరు గెలుస్తారో చెప్పలేదు. ఇప్పుడు ఎవరు పని చేస్తే వాళ్ళు గెలుస్తారు. పని చేసిన వాళ్ళను ఎవరు పని చేసే వాళ్ళు అంటే ఎవరు చెప్తావు నువ్వు? ఇప్పటివరకు కేసీఆర్ అని విజయవంతంగా అమలు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఏం అమలు చేసిండు? ఒక బస్సులు పెట్టిండు, ఉన్న బస్సులను పెట్టిండు. ఉన్న బస్సులలో రద్దీ ఎట్లా ఉంది? ఇక్కడ కేసీఆర్ చూసేయాలన్నా ఎంపీ అభ్యర్థిని? లేదండి, ఇంకొక మాట చెప్తాను. రవాణా రంగం మొత్తం విఫలమైంది. ఇలా రవాణా రంగం మొత్తం బస్సులలో ఉండడం వల్ల ఆటోలలో రోడ్డు మీద ఇంట్లలో రోజు నడిచే పరిస్థితి లేదు. ఇలా రవాణా రంగం విఫలమైంది. రవాణా రంగం విఫలం కావడానికి కారణం ఎవరు? అదొకటి అర్థం చేసుకోవాలి. జనం తీర్పు కరెక్ట్ ఇస్తారు. అంటే ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారు? ఎవరికి ఇస్తారు? కేసీఆర్కి ఇస్తారు. కేసీఆర్ ని చూసేయాలా? ఇక్కడ ఎంపీగా నిలబడ్డ అభ్యర్థిని చూసి? కేసీఆర్ ని చూసి ఎంపీకి ఓటేస్తారు. కేసీఆర్ ని చూసే వేస్తారు ఎంపీకి ఓటు. ఆయన కూడా బీసీ అభ్యర్థి. బీసీ అభ్యర్థిని చూస్తారు, కేసీఆర్ ని చూస్తారు. ఇద్దరు చూసి ఓటేస్తారు. రైట్. అంటే ఇద్దరు బీసీ అంటే మరి బూరనర్సయ్య కూడా బీసీఏ కదా. కేసీఆర్ పథకాలు అమలు చేసిండు కదా, దాన్ని బట్టి వేస్తారు. దాన్ని బట్టి వేస్తారంట.